విశ్వాసం ఉంది అనే దానికి గుర్తేమిటంటే, దేవుని వాక్యము ఏది చెబితే అది చేస్తావు తప్ప రెండో మాట నీ దగ్గర నుండి రాదిక. రెండో మాట, రెండో ఆలోచన, నాకు కుదరదు, నాకు వీలు కాదు అనే మాటలు రానే రావిక. కారణం, నీలో ఉన్న విశ్వాసం అలా మాట్లాడిస్తుంది. అబ్రహాము, నీ కుమారుడు నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ ఇంటి దగ్గర వాళ్ళు, అయ్యా మరి పిల్లోడిని తీసుకువెళ్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఏంటంటే, నా కుమారుని బలివమన్నాడు దేవుడు, నేను వెళుతున్నానని బయలుదేరాడు. ఏమంటాడో తెలుసా? మరలా మేము వెనక్కి తిరిగి వస్తాము అని చెప్పాడు. నా పిల్లోడిని బలి చేసి నేను ఒక్కనే వస్తానని చెప్పట్లేదు, మరలా మేము తిరిగి వస్తాము. మరలా మేము వస్తాం, నా పిల్లోడిని నాకు తిరిగి దేవుడిస్తాడు. అంటే ఇక దీనిలో ఏమాత్రము లోపము లేని విశ్వాసం, లోపము లేని విశ్వాసం. ప్రభువుని పిల్లరా, ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం మనం నేర్చుకుంటామో మనము విశ్వాస సంబంధులము, అబ్రహాము సంబంధులంగా మారిపోతాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ ఒక్కసారి.